వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిస్వరం. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? మన సాయినాథుని దయ వల్ల అందరూ కూడా నిత్యం సంతోషంగాను, మనందరి పిల్లల భవిష్యత్తు బంగారంగాను ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోతో సాయిని మీకు మరింత దగ్గర చేయాలని భక్తురాలికి మన సాయికి మధ్య జరిగిన సంభాషణ రూపంతో ఈరోజు సాయి మీతో మాట్లాడబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ సంభాషణ ఏమిటో వినిద్దాం రండి. మన సాయి భక్తురాలి బిడ్డ ఇలా అంటున్నాడు, అమ్మా అమ్మా ఓసారి ఇలా రా అమ్మా, నేను బయలుదేరుతున్నాను, నన్ను ఆశీర్వదించమ్మా. వస్తున్నా నాన్న, మీ నాన్నకి మాత్రలేస్తున్నా అంటూ ఆ తల్లి వచ్చి బిడ్డ నుదిట విభూది పెట్టి మనసారా దీవిస్తుంది. సరే అమ్మా, ఇక నేను వెళ్ళొస్తా అంటూ బిడ్డ బయలుదేరాడు. ఇంతకీ అతను ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఒక ఇంటర్వ్యూకి. ఇక్కడ ఇంట్లో తల్లికి ఎన్నో ఆలోచనలు. బిడ్డకు ఉద్యోగం వస్తుందా, నా కష్టాలు తీరుతాయా అని ఆలోచనలో పడింది. అలా వెళ్ళిన బిడ్డ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ తల్లి. బిడ్డ రానే వచ్చాడు. వచ్చి అమ్మతో ఇలా అంటున్నాడు, పొర్లి వస్తున్న దుఃఖాన్ని అధిగమిస్తూ, అమ్మా ఈసారి ఇంటర్వ్యూ దాకా వచ్చి ఆగిపోయింది అంటాడు. ఆ తల్లి మనసులో వేదనతో, ఓ సాయి, నాకు ఎందుకు ఇంకా కష్టాలు, ఈ పరీక్షలు అని బాధపడుతూ బయటకు నటిస్తూ బిడ్డతో, నాన్న దీనికే బాధపడాలా, ఇది కాకుంటే ఇంకోటిలే, మర్చిపోకన్నా అంటుంది ఆ తల్లి. లేదమ్మా లేదు, నీ కష్టాలు నేను చూడలేను. ఎంతకాలం ఇంకా ఇంత చదువు చదివించావు, నేను ఈ చదువును సార్థకం చేసుకోవాలి, ఒక ఉద్యోగం సంపాదించి నిన్ను నాన్నని బాగా చూసుకోవాలని ఆశగా ఉందమ్మా, ఆశగా ఉంది అని ఏడుస్తూ ఆ బిడ్డ తల్లిని హత్తుకుంటాడు. ఆ తల్లి బిడ్డను, సరే నాన్న, ఒక ముద్ద అన్నం తిని పడుకో అని అన్నీ అవి సర్దుకుంటాయి అని పుచ్చగిస్తుంది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్నారు. ఈమెకు ఎన్నెన్నో మనసులో మెదులుతూ ఉన్నాయి. ఆపుకుందామనుకున్నా ఆగట్లేదు. ఆ దుఃఖం వెళ్ళి బాబాను వేడుకుంటుంది ఇలా, సాయి సాయి, నా మనసు చాలా వేదనగా ఉందయ్యా, నా బాధ నీతో చెప్పుకోవాలని వచ్చానయ్యా, నాతో మాట్లాడు, నా మొర ఆలకించవయ్యా, ఆలకించు. నా రెక్కలు ముక్కలు చేసుకొని బిడ్డను చదివించాను. మా కష్టం తెలియకుండా బిడ్డను పెంచుకున్నాం. ఇప్పుడు నా భర్త మంచంలో ఉన్నాడయ్యా, ఒంటరిగా కష్టపడుతున్నానయ్యా. నా బిడ్డ స్థితి నాకు మంచి స్థితిలో ఉంచితే నాకు చేదోడుగా ఉంటాడనుకుంటే ఎందుకయ్యా ఈ పరీక్షలు మాకు అని చాలా బాధపడుతుంది. తర్వాత కాసేపటికి ఎవరో పిలిచినట్లుంది. తల్లి
తల్లి ఇటు చూడవమ్మా, నేను నీ బాబాను వచ్చానమ్మా. పిలిచావుగా, దర్శనమిచ్చాను. నీ కష్టాలు తీరిపోయే రోజులు ఆసన్నమయ్యాయి. నీ బిడ్డకు ప్రతిదీ దగ్గరకు వచ్చి ఆగిపోవడానికి కారణం అతను చేయవలసింది ఇంకా గొప్పది కనుక. అంత గొప్ప స్థాయికి నేను నీ బిడ్డను చేరుస్తానని నీకు మాట ఇస్తున్నా తల్లి. అది కూడా కొద్ది మాసాలు మాత్రమే ఉంది. ఇంకా ఆ తర్వాత నీ కుటుంబం ఒక బృందావనంలా ఉంటుంది. నేను ఎప్పుడూ నీ చేయి వదలను బిడ్డా. నీ మంచి మనసు అంటే నాకు ఎంతో ఇష్టం అని అంటారు సాయి. బాబా నా జన్మ ధన్యం అంటుంది. ఒక్కసారి మీకు పాదాభివందనం చేస్తాను అని లేచేసరికి అంతా శూన్యం. ఇంకా బాబా నువ్వు సర్వాంతర్యామివయ్యా, నా ఘోష విని నా కోసం వచ్చావా, నా జన్మ ధన్యం బాబా అని పక్క రోజున పరుగులు పెడుతుందండి బాబా దర్శనానికి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇలా బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, జీతాలు తక్కువైన వారు జీతాలు పెరగాలని, ప్రమోషన్ లేని వారు ప్రమోట్ అవ్వాలని ఆశపడుతున్నారు. నిజ జీవితంలో ఇలా కష్టాలతో బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పోరాడుతున్న తల్లిదండ్రులు ఎందరో మీకోసమే కొన్ని నెలలలోనే మీ కోరిక నెరవేరి మీ బిడ్డలు మంచి స్థాయిలో ఉంటారని బాబాగారు మీకు మాట ఇస్తున్నారు. ఇక ధైర్యంగా ముందుకు సాగండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్. మరొక వీడియోతో మళ్ళీ మీట్ అవుతాం.